సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డెడ్ సెక్షన్ ట్రబుల్ షూట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెడ్మీ నోట్ 5+ వచ్చింది. దీంట్లో వచ్చేసి మనకి డైరెక్ట్ రీడింగ్ ఉంటుంది. 5+ నేను కనెక్ట్ చేస్తుంటే డైరెక్ట్గా రీడింగ్ తీసుకుంటుంది, అంటే డైరెక్ట్ 1999 రీడింగ్ తీసుకుంటుంది. అప్పుడు నేను ఏం చెప్పాను, ఆల్రెడీ మనకి వీబ్యాట్ లైన్ మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, బ్యాటరీ కనెక్టర్ మీద. అంటే మనం జిఆర్ చెక్ చేస్తున్నప్పుడు మల్టీమీటర్తో దీని మీద జిఆర్ మనం ఎంత రావాలని చెప్పుకున్నాం, 300 నుంచి 600 రావాలి డయోడ్ మోడ్లో. రివర్స్ డయోడ్ మోడ్లో 1000 ఎబో రావాలి, లేదా ఓఎల్ రావాలని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా వచ్చి ఉంటే ఈ వీబ్యాట్ లైన్ అనేది మనకి 100% ఓకే ఉందని అర్థం. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, విపిహెచ్ లైన్ చెక్ చేయాలి. విపిహెచ్ లైన్ చెక్ చేయాలంటే మనం ఏం చెప్పడం జరిగిందంటే, విపిహెచ్ లైన్ ఛార్జర్ ఐసీ దగ్గర చెక్ చేయడం జరుగుతుంది. ఏముంది, పిఎంఐ 8952. దీంట్లోనే మనకి ఛార్జర్ ఐసీ, లైట్ ఐసీ అండ్ గ్రాఫిక్ ఐసీ 3 కలిపి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, విపిహెచ్ కాయిల్ అండ్ జీనా డయోడ్, ఈ కాయిల్ మీద కానీ ఈ డయోడ్ మీద కానీ చెక్ చేయొచ్చు. లేదు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విపిహెచ్ వోల్టేజ్ అనేది మన పవర్ ఐసీ, మెయిన్ పవర్ ఐసీ చుట్టూ ఉన్న కెపాసిటర్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే ఛార్జర్ ఐసీ మీకు ఐడెంటిఫికేషన్ అవ్వకపోతే మన పవర్ ఐసీ దగ్గర ఉన్న చుట్టూరు ఉన్న ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేసినా కూడా విపిహెచ్ లైన్ చెక్ చేసినట్టే. సో ఇప్పుడు ఈ రెండింటి మీద మనం అయితే జిఆర్ చెక్ చేద్దాం. జిఆర్ ఏ విధంగా ఉందో చూద్దాం. అదే విధంగా ఫుల్ షాట్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందో చెక్ చేద్దాం.